హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మీకోసం చాలా సూపర్ టేస్టీగా ఉండే మటన్ కీమా కర్రీ వండేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఇది హాఫ్ కేజీ మటన్ కీమా తీసుకున్నాను. నేను ఆల్రెడీ శుభ్రం చేసి పెట్టుకున్నాను. కాస్త ఒక స్పూన్ ఉప్పు వేసుకున్న, కల్లుప్పు, ఒక స్పూన్ పసుపు వేసి కుక్కర్లో పెట్టేశాను అనమాట స్టవ్ మీద. ఈలోపు ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆ ఆయిల్లోకి దాల్చిన చెక్క, లవంగా, ఒక బిర్యానీ ఆకు ఇలా వేసుకుంటాను అనమాట. ఆయిల్లోకి కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆయిల్లో వేసుకొని వేగిన తర్వాత అదే ఆయిల్లోకి 2 టమాటా ముక్కలు, ఒక 2 ఉల్లిపాయల ముక్కలు, కాస్త అల్లం ముక్కలు, వెల్లుల్లి రెప్పలు, ఈ 4ని కూడా ఈ బౌల్లోకి వేసేసుకుంటాను అనమాట. ఇలా మనం ఆయిల్లో ఉడికించుకొని పేస్ట్ చేసుకొని ఆ కీమాలో వేసుకొని వండుకుంటే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ ఇలాగే తినాలనిపిస్తుంది మీకు వండుకొని. రోటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఇలా వండి చూడండి కావాలంటే. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ ఉడికేటప్పుడు దీంట్లోకి వచ్చేసి నేను కాస్త ఒక అర స్పూన్ మిరియాల పొడి వేసానమాట. మిరియాల పొడి వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. మిరియాల పొడి, ధనియాలు, జీలకర్ర పౌడరు, రెడ్ చిల్లీ పౌడర్ కూడా ఒక 2 స్పూన్లు వేసుకుంటానమాట. రెడ్ చిల్లీ పౌడర్ ఒక 2 స్పూన్లు వేసుకొని కాస్త ఉప్పు అన్నీ వేసి ఇలా వేగనివ్వాలి. వేగిన తర్వాత చల్లారనివ్వాలండి. ఇది చల్లారిన తర్వాతే మనం మిక్సీ పట్టుకోవాలి, వేడి మీద పట్టుకోకుండా. అలా అవి వేగేలోపు మనం కుక్కర్లో మటన్ కీమా పెట్టాను చూసారా, అది ఉడికిందండి మెత్తగా. ఇది చల్లారటానికి పక్కన పెట్టుకొని ఈలోపు మనం కర్రీకు ఏదైతే రెడీ చేసుకున్నామో ఇదంతా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. పేస్ట్ లాగా మిక్సీలో పేస్ట్ పట్టేసుకున్న తర్వాత అదే బౌల్లోకి 4 ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వదిలేసానమాట ఉడికినవి. ఆ వదిలేసిన దాంట్లోనే నేను మటన్ కీమా వండాను కదా, అది వచ్చేసి ఈ బౌల్లోకి వేసుకుంటానమాట. ఇవి మిక్సీ పట్టేసుకునే లోపు, ఇది చల్లారేలోపు మనం మటన్ కీమాని ఈ బౌల్లోకి వేసుకుంటాను. ఇలాగా ఆ నీళ్ళతోనే కలిపేసి వేసుకున్నానండి. ఈ కుక్కర్లో ఉడికేటప్పుడు కూడా కాస్త మిరియాల పొడి వేసాను నేను. అదిగో మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఈ పేస్ట్ని వచ్చేసి ఇలా నీళ్లు కలిపి పెట్టుకోవాలి. ఈలోపు మనం మటన్ కీమా ఏదైతే లోకి వేసామో దాంట్లోకి పెరుగు వేసుకుంటానండి. పెరుగు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందన్నమాట కర్రీ. ఒక 4-5 స్పూన్లు మనం పెరుగు వేసుకొని అలా కలుపుకుంటే అసలు స్మెల్ మంచి వాసన వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా వండుకుంటే. ఈ పేస్ట్ ఉంది కదా, మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఆ మటన్ కీమాలోకి బౌల్లోకి వేసేసుకొని ఇలా ఉడికించుకునేటప్పుడు కరివేపాకుని చూసారా, ఇది మా చెట్టు కరివేపాకే. ఇలా ఆ కర్రీలోకి వదిలేసేయాలి. లేతగా ఉందండి, చాలా బాగుంది. ఆ స్మెల్ వస్తుంది చూసారా కరివేపాకుది, మనం వండేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలు అలా వండుకుంటే మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి కూర. ఇలా ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి మనం అలా ఉడికించుకున్న తర్వాత మనం పేస్ట్లోనే మిక్సీ పట్టేసుకున్న పేస్ట్లో కారం అన్నీ వేసుకున్నాం అన్నమాట. మిరియాల పొడి, ధనియాలు, జీలకర్ర పొడి అన్నీ వేసుకున్నాము. ఇలా దగ్గరకు వచ్చేలా వండుకోవాలి. బాగా దగ్గరకు వచ్చేలాగా కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి మనం తాలింపు వేసుకునేటప్పుడు. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత కాస్త ఎక్కువగా కొత్తిమీర అలా వేసుకొని మనం ఒక 5 నిమిషాలు సన్నని సెగ మీద అలా వదిలేసి తీసామంటే అసలు చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి కూర. ఇదిగో ఇలా ఉంటుందన్నమాట కర్రీ. మీకు రోటీలో కానీ రైస్లో కానీ మళ్ళీ ఇలా వండుకొని తినాలనిపిస్తుందండి. ముక్కల కూర కన్నా మటన్ కీమా కూర ఇలా వేసుకొని ఉల్లి ముక్కలు వేసుకొని ఒక నిమ్మకాయ అలా ఒక పచ్చిమిర్చి వేసుకొని మనం రోటీలో కానీ రైస్లో కానీ తింటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి ఒకసారి ఇలాగా. చాలా బాగుంటుంది.